నిన్నటిదాకా నీడలేని నిరుపేదలు వాళ్ళు నిన్నటి నుంచి లక్షల ఆస్తికి సాధికారులయ్యారు. వాళ్ళకి లక్కీ డిప్లో లాటరీ తగలలేదు కానీ అదృష్టం వరించింది. కాయకష్టం చేసుకునే ఆ నిరుపేదలు చెబుతున్న ఆ అదృష్టం పేరు జగనన్న. కలలో కూడా ఊహించని విధంగా విశాఖలోని ఒక ఖరీదైన ప్రాంతంలో సొంతిళ్లకు సాధికార యజమానులయ్యారు. ఇది విశాఖపట్నంలోని మధురవాడ సుద్దగడ్డ ఏరియా. ఇక్కడ 250 మంది నిరుపేదలకు టిట్కో ఇల్లు స్వాధీనం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సంక్రాంతి పండుగ ముందు రోజు పండుగ కానుకగా ఇంటి తాళాలు అందుకున్న యజమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సుద్దగడ్డ పాకలో వేసుకొని ఆ పాకల స్వాములల్లా మా ఇళ్ళల్లో అయితే బాబు 3 నాగబాలు దూరిపోయండి. ఆ పాములు టెన్షన్ పడిపోయి 3 రోజుల్లో నిద్ర లేకంటే అది బయట అలా ఏడుచుకొని పాములు టెన్షన్ పడిపోయి ఉండి మాకు జగనన్న మా తీనుబా మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. నిన్నటి నుంచి చాలా సంతోషంగా ఉంటాను బాబు. ఈ పాములలో ఎక్కడ చచ్చిపోతా పిల్లలతో అంతా టెన్షన్ పడిపోను బాబు. మా జగనన్న అంత సంతోషం మాకు ఇప్పుడు ఇచ్చినందుకు మాకు ఆనందం నిన్నటి నుంచి అంతా తినకంటే ఆనందం వచ్చింది బాబు. ఈ పాములలో అన్ని సంవత్సరాలు పాకల్లో నా ఇంట్లో 3 నాగబాలు దూరిపోయి నా పిల్లలతో ఏటైపోతున్నా బాబు. నేను జగనన్న ఎప్పుడు వస్తారు నాకు ఇల్లు సంతోషం పడ్డాను. నిన్నటితో నా సంతోషం ఆనందం ఉందండి. ఇప్పుడు నా జగనన్న సీనిబాబు నా సంతోషం బాగా ఇచ్చారండి. ఎప్పుడు ఈ పావులలో ఎప్పుడు చచ్చిపోయినా నా ఆయన చాప కొత్త ఇల్లు అనుకోని మా భర్త వెళ్ళిపోయాడండి. ఇప్పటికి ఏదైనా జగనన్న సంతోషం చూపించారండి. నాకు ఎంత ఆనందం ఇప్పుడు కలిగిందండి. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సొంత ఇల్లు లేక గుడిసెల్లో జీవిస్తూ పాములు విష జంతువుల మధ్యకాలం వెల్లదీశారు. ఇప్పుడు సొంత ఇల్లు కేటాయించడంతో తమ ఇళ్లలో ఇంతకాలానికి సంక్రాంతి వెలుగులు వచ్చాయని ఆనందపడుతున్నారు. మేము గెడ్లో ఉండేవాళ్ళమేనండి. ఇక్కడే పాకలు వేసుకుని ఇక్కడే ఉన్నాం. పాకల్లో పాములు గట్ట వచ్చేస్తాయని ఈ మధ్యనే అద్దెకి వెళ్ళాము. ఇప్పుడు సొంత ఇల్లు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకంటే ఎవరు ఏం చేయలేదు. సొంత ఇల్లు అంటే మాకు లేదండి, ఎక్కడ ఏమి లేవు మాకు. 30 సంవత్సరాలు బట్టి ఈ స్థలంలో పాకలు వేసుకొని ఉన్నాం. సొంత ఇల్లు ఇవ్వడం అనేది చాలా సంతోషం. విశాఖ సుద్దగడ్డ ప్రాంతంలో దాదాపుగా 3 దశాబ్దాలుగా 250 కుటుంబాలు రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. సొంత గూడు లేని వీరంతా ఇల్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే విశాఖలో కూడా టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. అది కూడా ఊరి బయట కాదు, విశాఖలోని ఖరీదైన ప్రాంతం మధురవాడలో. ఇందిరమిళ్ళని ఇచ్చేవాళ్ళు, టీడీపీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ హౌసింగ్ ఇచ్చేవాళ్ళు, కానీ అవన్నీ కూడా ఎక్కడ ఊరు బయట ఇచ్చేవాళ్ళు, ఊరు దూరంగా. అంటే ఈ బలహీన వర్గాల వారు, వెనుకబడిన తరగతి వారు ఊళ్ళో ఉండడానికి అర్హత లేదు అనే విధంగా. కానీ ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల వారికి, అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఒకే చోట ఇచ్చి వాటికి జగనన్న కాలనీని పేరు పెట్టి వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, పవర్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్, స్కూలు అన్నీ కట్టించి, గతంలో ప్రభుత్వాలు ఇల్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఊళ్ళు నిర్మించాడు జగనన్న కాలనీలని. అది జగన్ గారి గొప్పతనం. విశాఖపట్నం మొత్తం మనం చూసుకుంటే సుమారు 1,60,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి విశాఖ చరిత్రలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇప్పుడు ఇళ్లను కేటాయించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలువతో తమ కుటుంబాలకు సంక్రాంతి వెలుగు ముందుగానే వచ్చిందని ఆ ఇంటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ మళ్లీ మోసగారి మాటలతో జనాన్ని దగా చేయడానికి చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నారని, ఆయన మోసగారి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ముఖ్యంగా పేదలు, సామాన్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ మధురవాడ టిట్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డ్రామాలు, వేషాలు వేయటంలో ఆయన చాలా గొప్ప. మళ్ళా నేను అన్ని ఇస్తాను, గ్యారంటీలు ఇస్తాను అని హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ కూడా నేను ఇస్తానని చెప్తున్నాడు, అన్ని గ్యారంటీలు ఇస్తానని చెప్తాడు, ఎక్కడ చేయడు. ఎందుకంటే ఆయన 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశాడా మీకు తెలుసు. మరీ ముఖ్యంగా ఆడపడుచులను ఏ విధంగా మోసం చేశారో, డాక్రా మహిళల ఆడపడుచులను ఏ విధంగా మోసం చేశారో, రైతులను ఏ విధంగా మోసం చేశారో, నిరుద్యోగ యువకులకి ఏ విధంగా మోసం చేశారో
అదేవిధంగా మళ్ళా మోసం చేసే కార్యక్రమానికి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కలిసి వచ్చి మళ్ళా మోసం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆయన మాటలు దయచేసి నమ్మొద్దు. విశాఖపట్నంలోని అందమైన ఖరీదైన పరిసరాల్లో ఇళ్లను నిర్మించడమే కాకుండా వాటిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అందించింది జగన్ సర్కార్. చూడచక్కని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ మాదిరిగా ఇంటి నిర్మాణం ఉండడంతో లబ్ధిదారులతో పాటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.